నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా శుక్రవారం నిర్వహించారు. హరితాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్లు పాల్గొని మొక్కలు నాటారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా శుక్రవారం నిర్వహించారు. హరితాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రులు ఫరూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డిలు వేరువేరుగా మొక్కలను నాటారు. భావితరాల భవిష్యత్ కోసమే హరితాంధ్ర ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని రాష్ట్ర మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. నంద్యాల మహానంది రోడ్డులోని రక్షిత నీటి సరఫరా కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ప్రకృతి స్ఫూర్తితో వాతావరణ రక్షణకై భవిష్యత్తు భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం ద్వారానే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని, కాలుష్య రహిత సమాజ స్థాపనకు మరియు భావితరాల మనుగడకు ప్రతి పౌరుడు మొక్కలు ఒక ఉద్యమంగా నాటాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఎంఆర్ఓ శ్రీనివాసులు పలువురు పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం, బ్రహ్మాండమైన కార్యక్రమం. రాష్ట్రం అంతా ఈ కార్యక్రమం చేపట్టబడింది, ప్రపంచవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు బ్రెయిన్ షెడ్. ఇది ఎందుకంటే ఎప్పుడు పరిశుభ్రత పచ్చదనం అనేది ఉండాలా. వారు చెప్పినట్టుగా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తాయి చెట్లు ఉంటే నీడ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రజలకు ఎన్నో అవసరాలు. ఇప్పుడు చూస్తారు వేసవికాలం ఎటువంటి ఎండలు ఉన్నాయి, ఎక్కడ పోయి నిలబడదామంటే లేవు. కానీ ఈరోజు తీసుకొచ్చి చెట్టు కుడలిలో పైన ఇది వేసుకుంటడం. ఇంకా పాత రోజుల్లో మీకు తెలుసు, కానీ ఈ అరటి చెట్టు ఇట్లా తుప్పలు ఉంటాయి కదా, దాంట్లో తీసి అవి వేసుకుంటారు 60-60కి ముందు. కానీ అవి పోయినాయి. ఇప్పుడు కొత్తగా సీట్లు వచ్చేసి దాన్ని వేసుకుంటున్నారు. ఏదేమైనా సరే మనం పరిశుభ్రత పచ్చగా కాపాడుతున్న బాధ్యత మనకందరికీ ఉంది. దీన్ని మనం పెంపొందించాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది. మనమందరం సైమక్యంగా అభివృద్ధి పదవులోకి పోవాలా. ఏం అభివృద్ధి చేయకుండా మేము అభివృద్ధి చేస్తాము, ఇది చేసినామంటే ఎవరేం చేసినారు? ప్రజలు చేస్తే ఎవరేం చేస్తున్నారు? మనం చేస్తున్నాము. అభివృద్ధి చేయనప్పుడు నేనెందుకు ఎవరు అవసరం లేదు. రాజకీయాలు అభివృద్ధి కాంక్షించాలా. అభివృద్ధి చంద్రబాబు ద్వారా జరిగినాయి ఈ కార్యక్రమాలు. ఇక్కడ పోతే సంస్థ శాఖ చూసినారు. అది ఎప్పుడు మేము వచ్చినప్పుడు చేసాం. 2002 దాన్ని ఏర్పాటు చేసాం. దాన్ని కంప్లీట్ అయిపోయింది. దాన్ని కంప్లీట్ అయిన తర్వాత సరే మేము చేసినాం, కంప్లీట్ అయిపోయింది. ఎవరు ఓపెన్ చేసి వచ్చినప్పుడు చేస్తే మాకు సంబంధం లేదు. నంద్యాల జిల్లా బనియానపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు వెంట ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వేప, బాదం, చింత చెట్లను రోడ్లకు ఇరువైపులా నాటారు. ఏది ఏమైనా బనియానపల్లె నా ఆరోగ్యం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని బనియానపల్లెలో ప్లాస్టిక్ రహితం బనియానపల్లిగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కార్యక్రమాన్ని పెట్టి దాదాపుగా 80% 90% కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నా, రాష్ట్ర ప్రజలను, జిల్లా ప్రజలను, నియోజకవర్గ ప్రజలను, ప్రతి ఇంటికి ఒక మొక్క నాటుకుందాం. ఆ మొక్క నాటు వలన పర్యావరణం బాగుంటుంది, ఇంటికి అందం వస్తుంది. ఈ యొక్క వేడి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరము కూడా రోజుకు ఈ పర్యావరణం లేకపోవడంలో, అడవులు అంతరించకపోవడంలో, ఈ యొక్క రోడ్ల వెడల్పుల భాగంగా కొన్ని చోట్ల చెట్లు కూడా తీసేయడం జరుగుతూ ఉంది. అంటే చెట్లు తీసివేసిన తర్వాత ఇప్పుడు ఇదే రోడ్లో ఉన్నాం మనం. ఇప్పుడు కొత్తగా బైపాస్ రోడ్ వేసాము. ఈ రోడ్లో కూడా ప్రజలు కానీ ఆహ్లాదకరంగా ఉండాలి, పచ్చదనం రావాలి. పర్యావరణంలో భాగంగానే ఈరోజు దాదాపుగా మొక్కలన్నీ కూడా ఇక్కడ నాటడం జరిగింది. భవిష్యత్తులో కూడా బనియానపల్లి నియోజకవర్గం పర్యావరణంలో ప్రతి చోట మొక్కలు నాటాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాము.
ఆ పర్యావరణ భాగంలో ఈరోజు అంతరించే వర్షాలు కూడా లేవు. పర్యావరణంలో మొక్కలు బాగా ఉన్నప్పుడు వర్షం కూడా రావడానికి వర్షాలు కూడా బాగా పడతాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆలగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు జిల్లా అటవీ శాఖ అధికారులు నాగమణీశ్వరి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొని మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో అంగన్వాడీ కేంద్రాలకు మొక్కలను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, ప్లాస్టిక్ వాడకుండా జూట్ బ్యాగులను వినియోగించాలని సూచించారు. కరపత్రాలను చేతుల మీదుగా ఆవిష్కరించారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.